ఇక్కడ దిశ ఎవరిని పట్టుకున్నారో అవన్నీ ఇచ్చారు. కేసులు కూడా పెట్టింది ఐపీసీ సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, ఐపీసీ సెక్షన్ 272/273 ఆహార కల్తీ, ఐపీసీ సెక్షన్ 420 మోసం, ఐపీసీ సెక్షన్ 295A మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తన, పీసీ యాక్ట్ అవినీతి లంచాలు తీసుకోవడం ఇవన్నీ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ దిశ ఇన్ని జరిగితే అదే బాధ ఆవేదన. నేను అందుకే కుట్ర అంటున్నాను. ఎవరైనా సరే తప్పు జరిగితే అందులో కూడా దేవుని దగ్గర తప్పు జరిగినప్పుడు, అపచారం జరిగినప్పుడు బేషరతుగా రాజకీయ పార్టీ కూడా ఒప్పుకొని తీరాలి. అట్లా ఒప్పుకోకుండా బుకాయించడం మీరు చూస్తారా దిశ? ఒకసారి ఆ వీడియో చూపించండి. ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated, and they have also mentioned ghee supplied because of so many people's involvement and some officers involvement, some third persons involvement in the. All those people were named and charge sheeted also. He is adulterated with palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు వీళ్ళందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. నెక్స్ట్ అంటే ఇక్కడ 2 వర్షన్లు మీరున్నారు. ఇద్దరు టీటీడీ బోర్డ్ చైర్మన్స్ ఆ రిపోర్ట్ నుంచి అడల్టరేషన్ జరిగిందని, దానికి కావలసిన రిపోర్ట్లు కానీ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ కానీ అవన్నీ ఉన్నాయి. ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి సునాయాసంగా ఏమీ జరగలేదు అంటే, తిరిగి మనం ఏదైతే దేవునికి అపచారం జరిగిందని మనం చెప్తే మనం అపాలజీ చెప్పమనే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సాక్ష్యాధారాలు కూడా కొన్ని చూపిస్తాను. నెక్స్ట్ సిట్టు చాలా క్లియర్గా చెప్పారు అధ్యక్ష. ఇది 35వ పేజీలో మీరు చూస్తే 4/7/24 respectively and the same were accepted with earlier procedure అని మాట్లాడుతూ, the sample were drawn from 2 tankers on 6/7/24 and 2 tankers on 12/7/24 and forwarded to NDB Calf lab. TTD received the NDB Calf test reports on 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fat. Thus, AR Dairy Food Private Limited, A1 Dundigal is by supplying. అంటే క్లియర్గా వాళ్ళ రిపోర్ట్లో కూడా ఆ రిపోర్ట్ని కోట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఇక్కడ జరిగిందే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఎందుకు నేను కుట్ర అని మాట్లాడానంటే, ఒక డెలిబరేట్గా మొట్టమొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీయడానికే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇది కల్తీ లడ్డు ఒక విషయం, కెమికల్తో తయారు చేసిన ఘీ ఒక విషయం. ఇక్కడ మీరు చూస్తే అన్యమత ప్రచారం, ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుమలకి తిరుపతికి టికెట్ 22/8/2019లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన చూస్తే ఫ్రంట్లో ఇది ఉంటుంది, బ్యాక్కు పోతే తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకి పవిత్ర జెరూసలం యాత్ర. వెంకటేశ్వర స్వామికి
దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం ఇదే అని అడుగుతాను. అందుకే నేను కుట్ర అని అంటున్నా. ఇది డెలిబరేట్గా చేశారంటున్నాను. మనం ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందడం కాదు ఇక్కడ. ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. అది ఈరోజు మళ్ళీ 94%తో గెలిచి హౌస్లోకి వచ్చామంటే అది వెంకటేశ్వర స్వామి కృప అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. ఇది ఒక టెన్షన్. ఏదైనా సరే ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం అనుకుంటున్నాం. చాలామంది మాట్లాడారు, ఇందులో కూడా వీళ్ళని చూశాను నేను. ఓసారి అయితే విగ్రహమే కదా, ఏముంది, దేవాలయాల గురించి చులకనగా మాట్లాడే సందర్భాలు కూడా చూసాం. మనం అందరం ఆవేదన పొందాం. ఇలాంటివన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. దేశం నెక్స్ట్ 2018 పింక్ డైమండ్ చోరీ అయిందని ప్రచారం చేశారు. అందులో కూడా ఎక్కడ కూడా పింక్ డైమండ్ లేదని చాలా క్లియర్గా చెప్పారు. ఆ రోజు కావాలని అప్రతిష్ట పాలు చేయాలని ఆ పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేస్తే అదే ఇప్పుడు కొంతమంది మెంబర్లను ఆ రోజే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ రోజే పట్టుకొచ్చుంటే ఇచ్చిన వాళ్ళని చాలా కరెక్ట్గా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరినీ మీరు చూస్తే అధ్యక్ష ఆ మాట చెప్తే మనం డెమోక్రటిక్గా పోవాలని దీనిపైన పరువు నష్టం దావా వేసాం. 100 కోట్లకి వేసాం. గవర్నమెంట్ వస్తానే కేసు విత్డ్రా చేసుకుంటే మళ్ళీ ప్రైవేట్గా ఇంప్లీడ్ అయ్యాం. ఇంప్లీడ్ అయ్యి దాని మీద ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్కి వచ్చాం. అంటే ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయాలని ఆలోచిస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆలోచిస్తే ఇది ఒకసారి చూస్తే రాజకీయ పునరావాస సెంటర్గా తయారు చేశారు. టీటీడీలో 29 మందితో మనం ఇదేస్తే వీళ్ళు వస్తాను జంబో బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు. ఆ జీవో ప్రకారం 519 ద్వారా 2021లో 50 మందికి టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానికులు వేసి మొత్తం 85 మంది చేరారు. అంటే టీటీడీలో 85 మంది మెంబర్లు వేసి వీళ్ళు ఇష్టానుసారంగా ఇది చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టిన హైకోర్టు దాని మీద జీవో కూడా మీరు చూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కాన్స్టిట్యూట్ చేసినట్టు ఆ బోర్డుని కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ వీళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మీరే ఫైట్ చేశారా? థ్యాంక్ యూ అధ్యక్ష. దెన్ నెక్స్ట్ ఇవి కాకుండా నేను ముందే చెప్పాను, హుండీలో విదేశీ కరెన్సీ పరకామణి. అధ్యక్ష వెంకటేశ్వర స్వామి దగ్గర పరకామణిలో అవినీతి జరిగితే సెటిల్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఒకసారి చూస్తే లోక్ అదాలత్ పంపించి రాజీ చేపించే పరిస్థితికి వచ్చారు. దాన్ని చులకనగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏముంది, కొంత తీసుకుని చాలా తక్కువ $900 తీసుకున్నారు, చాలా చిన్న నేరం. ఆయన తీసుకునేది కాకుండా ఆయన ఉండే డబ్బుల్ని వెంకటేశ్వర స్వామికి దానం చేశాడని